నానికి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ పర్ఫార్మెన్స్ గురించి నాని గురించి అందరు చెప్తున్నారు, అద్భుతంగా చేశాడు. నాని అద్భుతమైన నటుడే, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ తను చేసిన ఏ సినిమా చూసినా ఆ సినిమా ఆడిన ఆడకపోయినా నాని కనిపిస్తాడు. ఆడే సినిమాలో నాని ఉన్నప్పుడు ఇలాగే అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు జెర్సీ అంటే నాని ఏంటంటే కథ చెప్పినప్పుడు తను ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయాలనుకోవడం ఒకటెత్త. ఇది ఈ సినిమా గురించి నేను చిన్నబాబు గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాడు, సార్ అంతా ఓకేనంటే అంత ఓకే అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దేనికి సార్ సినిమా సెట్ అయినందుకు కాదు, ఇలాంటి సినిమా చేస్తున్నాము, నాకు రెమ్యునరేషన్ వద్దు సార్, నాకు ప్రాఫిట్ లో షేరింగ్ ఇవ్వండి అని నాని అడిగాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చాయి. అంటే ఒక హీరో అలా ముందుకు వస్తే గానీ ఇలాంటి మంచి సినిమాలు రావు. డబ్బు అందరికీ డబ్బు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, ఆర్టిస్టులు కావాలి, ప్రొడ్యూసర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్లు కావాలి. అల్టిమేట్ గా మళ్ళీ సినిమా ఫీల్డ్ లో కావాల్సిన డబ్బుని దాటి కూడా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసినందుకు నాని హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నువ్వు వాళ్ళు అడిగితే ఎవరైనా ఎనీ ప్రొడ్యూసర్ నువ్వు అడిగే డబ్బు ఇవ్వడానికి మేము రెడీగా ఉంటాం, నువ్వు ప్రాజెక్ట్ సెట్ చేస్తే ఓకే చేస్తే చాలు. కానీ ఇలాంటి మంచి సినిమా కోసం నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు చూడు, నిజంగా థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్.